ఈరోజు టాపిక్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఐడియా ఇస్ ఎంఎన్ రాయ్. సో మనకి ఫస్ట్ అసలు ఒక కాన్స్టిట్యూషన్ చేసుకోవాలన్న ఐడియా వచ్చింది ఎంఎన్ రాయ్కి. నెక్స్ట్ నెహ్రూ ఇన్ 1938 declared for the need by Constituent Assembly elected on the members of adult franchise. So 1938లో నెహ్రూ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ ఒక డిమాండ్ పెట్టారు దట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ త్రూ మనము ఒక కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసుకోవాలి, అండ్ అది కూడా బేస్డ్ ఆన్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే మెంబర్స్ అడల్ట్ ఫ్రాంచైజ్ బేసిస్ మీద ఎలెక్ట్ అయ్యి మనము ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఫామ్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసుకోవాలి అని డిమాండ్ యాక్సెప్టెడ్ యాజ్ ఆగస్ట్ ఆఫర్ 1940. సో మన డిమాండ్ ఫర్ అన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్ట్ చేసింది ఆగస్ట్ ఆఫర్ ద్వారా, విచ్ ఇస్ ఇన్ 1940. క్యాబినెట్ మిషన్ పుట్ ఫార్త్ ద స్కీమ్ ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో అసలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఎలా ఫామ్ అవ్వాలి, ఎంతమంది ఉండాలి అనేది క్యాబినెట్ మిషన్ ద్వారా మనకి ఒక స్కీమ్ ద్వారా బ్రిటిష్ వాళ్ళు మనకి ప్రపోజ్ చేశారు. దానికి అకార్డింగ్ వీ ఫార్మ్డ్ అ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ లేటర్ ఆన్ అ కాన్స్టిట్యూషన్ ఇస్ ఫార్మ్డ్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద కాంపోజిషన్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా 389 మెంబర్స్ ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సీట్స్. దాంట్లో బ్రిటిష్ ప్రావిన్స్, సో ఆల్రెడీ చెప్పినట్టు ఓవరాల్గా 389 మెంబర్స్ ఉంటారు. దాంట్లో బ్రిటిష్ ప్రావిన్సెస్కి సంబంధించిన మెంబర్స్ 296. దాంట్లో కూడా ఫర్దర్ డివిజన్స్ ఉన్నాయి. ఏంటంటే 292 మెంబర్స్ ఏమో బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి, ఫోర్ మెంబర్స్ ఏమో చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ నుంచి. ద రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే 93 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ప్రిన్స్లీ స్టేట్స్ ద్వారా రావాలి. సో సీట్స్ కాంపోజిషన్ చూసుకుంటే సీట్స్ ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్. సో 1 seat is equal to 1 million. సో 1 seat is equal to 1 million పాపులేషన్కి క్యాల్కులేట్ చేసుకొని సీట్స్ ప్రొవైడ్ చేశారు. సీట్స్ డివైడెడ్ అమంగ్ 3 communities, 6 ముస్లిమ్స్ అండ్ జనరల్. 6 ముస్లిమ్స్ అండ్ జనరల్ అన్న 3 communitiesలో ఈ సీట్స్ డివిజన్ అనేది జరిగింది. ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఇన్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఈ మెంబర్స్ ఎవరైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్తారో దే ఆర్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఇన్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరుగుతుంది. అయితే అది కూడా ఎలా అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా. అండ్ వేరస్ ప్రిన్స్లీ స్టేట్స్ అయితే ఆ హెడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కింగ్స్, వాళ్ళు ఆ మెంబర్స్ని నామినేట్ చేస్తారు, ఈ 93 మెంబర్స్ని. నెక్స్ట్ అసెంబ్లీ హ్యాడ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో అసెంబ్లీలో ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా వితౌట్ ఎనీ జెండర్, కాస్ట్, రిలీజియన్, రేస్, సెక్స్ అవన్నీ ఏం డిస్క్రిమినేషన్ లేకుండా ఆల్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఫస్ట్ మీటింగ్ అనేది December 9th, 1947లో అయ్యింది. నెక్స్ట్ దాంట్లో అయితే 211 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఓల్డెస్ట్ మెంబర్, టెంపరరీ ప్రెసిడెంట్, ఫ్రెంచ్ ప్రాక్టీస్. దీంట్లో ఏంటంటే ది టెంపరరీ ప్రెసిడెంట్ లాగా, సో ఆ రోజు జరిగిన మీటింగ్కి ప్రెసిడెంట్ ఉండాలి కదా, సో టెంపరరీ ప్రెసిడెంట్ లాగా ఓల్డెస్ట్ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హాని ఎన్నుకున్నారు. సో ఈ ప్రాక్టీస్ ఎవరి త్రూ అడాప్ట్ చేసుకున్నారంటే ఫ్రెంచ్ పీపుల్ త్రూ. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ది ఎలక్టెడ్ ప్రెసిడెంట్. సో ఎలక్షన్స్ తర్వాత ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ అయ్యింది రాజేంద్ర ప్రసాద్. వైస్ ప్రెసిడెంట్స్ ఎవరెవరు అంటే హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఇది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఎప్పుడు మూవ్ చేశారు అని అంటే దట్ ఈస్ ఆన్ December 13th, 1946లో. అది కూడా ఎవరు అని అంటే బై నెహ్రూ ద్వారా. ఇది ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్స్ ది ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీన్ని యునానిమస్గా అడాప్ట్ చేసుకుంది January 22nd, 1947లో. దీన్ని మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ప్రియాంబుల్ అని కూడా అంటారు, మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ప్రియాంబుల్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చేంజెస్ బై ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్.
సో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఏమేమి చేంజెస్ అయినాయి అంటే ప్రిన్స్లీ స్టేట్స్ విచ్ స్టేడ్ అవే ఫ్రమ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గ్రాడ్యువల్లీ జాయిన్డ్. సో ఏదైతే ప్రిన్స్లీ స్టేట్స్ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని జాయిన్ అవ్వలేవో అవి ఇనీషియల్గా జాయిన్ అయినాయి. వెరాజ్ ఈ ఇండిపెండెంట్ యాక్ట్ తర్వాత ఇంకా త్వరగా జాయిన్ అయినారు. వెరాజ్ ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది June 3, 1947 అప్పుడు వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇంకా మోస్ట్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ జాయిన్ అయిపోయారు మొత్తం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. నెక్స్ట్ 3 చేంజెస్ మేడ్ బై ది దిస్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా 3 చేంజెస్ అయినాయి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఏంటంటే అసెంబ్లీ మేడ్ అ ఫుల్లీ సావరిన్ బాడీ, అంటే బయట వాళ్ళు ఏం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా హోలీ కాన్స్టిట్యూయెంట్ మెంబర్స్ వాళ్ళు ఎనాక్ట్ చేసుకోవచ్చు ఆ కాన్స్టిట్యూషన్ని. సో అది ఒక సావరిన్ బాడీ అయింది. అంటే ఇంకేం చేయొచ్చు అంటే ఏమైనా బ్రిటిష్ లాస్ ఉన్నాయనుకోండి పాతవి, అవి కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఆ పవర్ కూడా వచ్చింది. ఆల్సో బికేమ్ అ లెజిస్లేటివ్ బాడీ, అంటే లెజిస్లేటివ్ బాడీ జస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాకుండా జనరల్ లాస్. సో ఇండిపెండెన్స్ తర్వాత ఏమేమి లాస్ మనకి కావాలో అవి కూడా ప్రిపేర్ చేశారు. సో ఆ టైంలో కాన్స్టిట్యూషన్ చేసేదానికేమో రాజేంద్ర ప్రసాద్ యాజ్ అ ఒక నిమిషం సో నార్మల్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసే టైంకేమో రాజేంద్ర ప్రసాద్ దాన్ని హెడ్ చేసేవారు. వెరాజ్ ఎనాక్టింగ్ ఆర్డినరీ లాస్ టైంలో ఏమో జీవి మావ్లంకర్ గారు హీ హెడెడ్ దట్ అసెంబ్లీ. సో ఇంకోటి లాస్ట్ చేంజ్ ఏమైందంటే ముస్లిం లీగ్ అనేది దే విత్డ్రూ ఫ్రమ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఓవరాల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అనేది 299కి పడిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ నంబర్. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్కి వెళ్ళినట్టయితే అదర్ దాన్ ఫార్మింగ్ అన్ ఆర్డినరీ లాస్ అండ్ అదర్ దాన్ మేకింగ్ అ కాన్స్టిట్యూషన్ వేరే ఇంకేమేమి ఫంక్షన్స్ జరిగాయి అని అంటే రాటిఫైడ్ ఇండియాస్ మెంబర్షిప్ ఫర్ కామన్వెల్త్. సో కామన్వెల్త్లో ఇండియా ఒక మెంబర్ అనేది మనం రాటిఫై చేసుకున్నాం. ఎప్పుడు అంటే May 1949లో. నేషనల్ ఫ్లాగ్ అనేది మనం అడాప్ట్ చేసుకున్నాం ఎప్పుడు July 22, 1947లో. Jan 24, 1950లో ఇవన్నీ జరిగాయి. ఏంటంటే నేషనల్ యాంథమ్ అడాప్ట్ చేసుకున్నాం, నేషనల్ సాంగ్ని అడాప్ట్ చేసుకున్నాము. వీ హ్యావ్ ఎలెక్టెడ్ రాజేంద్ర ప్రసాద్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎలెక్ట్ చేసుకున్నాము. అండ్ అదే రోజు ఫైనల్ సెషన్ కూడా అయ్యింది. However, it continued as a provincial parliament from January 26 till the formation of new parliament. New elected parliament అయ్యేంత వరకు ఇదే పార్లమెంట్ లాగా కొనసాగింది. సో ఓవరాల్గా మన కాన్స్టిట్యూషన్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే it took over 2 years, 11 sessions, 11 months and 18 days. 2 years, 11 sessions, 11 months and 18 days. Moving on, మేజర్ కమిటీస్. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిఫరెంట్ కమిటీస్ ఉండే, ఆ కమిటీస్కి హెడ్ ఎవరు అనేది చూద్దాము. ఇది కూడా మన ఆబ్జెక్టివ్ టైంకి చాలా ఇంపార్టెంట్. సో నెహ్రూ ఏ కమిటీస్ని హెడ్ చేశారంటే యూనియన్ పవర్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ స్టేట్ కమిటీ. పటేల్ అయితే ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. డ్రాఫ్టింగ్ కమిటీ ఏమో బిఆర్ అంబేద్కర్, ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఏమో జేబీ కృపాలని, మైనారిటీ సబ్ కమిటీ ఏమో హెచ్సి ముఖర్జీ, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ ఏరియా అండ్ అస్సాం ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియలీ ఎక్స్క్లూడెడ్ ఏరియా సబ్ కమిటీ ఏమో ఏవి థాకర్. రాజేంద్ర ప్రసాద్ గారు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీ. ఇవి మనం బైహార్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ మైనర్ కమిటీస్ ఉన్నాయి, ఇవి బేసికలీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఎందుకులే ఛాన్స్ తీసుకోవడం అన్నట్టు దీన్ని కూడా నోట్స్లో రాసేసాను. రాజేంద్ర ప్రసాద్ ఏమో ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ని హెడ్ చేశారు. అల్లాది కృష్ణస్వామి అయ్యర్ క్రెడెన్షియల్ కమిటీ, పట్టాభి సీతారామయ్య హౌస్ కమిటీ అండ్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్, కేఎం మున్షి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, జీవి మావ్లాంకర్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఎస్ వరదాచారి ఆన్ సుప్రీం కోర్ట్ అండ్ అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్. ఇక్కడ వీళ్ళకి నాట్ ఈక్వల్ టు అనే సైన్ ఎందుకు పెట్టానంటే వీళ్ళు ఆర్ నాట్ ద మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, వీళ్ళు ఓన్లీ ఈ
పర్టిక్యులర్ థింగ్స్ని హెడ్ చేశారు అంతే. నళిని రాజన్ సర్కార్ ఫినాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ యూనియన్ కాన్స్టిట్యూషన్. ఎస్కే ధర్ లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిటీ. నెహ్రూ స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ఉషానాథ్ సేన్ ప్రెస్ గ్యాలరీ కమిటీ. ఓకే, నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ కమిటీ అండ్ దీంట్లో ప్రతి నేమ్ మనము గుర్తుపెట్టుకోవాలి. సో దీని చైర్మన్ ఇస్ బిఆర్ అంబేద్కర్, ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్, దట్ ఈస్ ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లాది కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి. సో వీళ్ళు యాక్చువల్లీ ఈ మెంబర్స్ని రీప్లేస్ చేశారు. నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ పాస్డ్ ఆన్ November 26, 1949. ఆ డే రోజు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేది పాస్ అయింది. దీన్ని సైన్ చేసిన మెంబర్స్ 284 మెంబర్స్. ఇదే డేట్ని మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. ఈ డేట్ రోజు ఇట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్, ఎనాక్టెడ్ అండ్ వీ హ్యావ్ గివెన్ టు అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది కదా, ఈ డేట్నే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆ టైంలో ఏమేమి ఉండే అంటే కాన్స్టిట్యూషన్లో ఒక ప్రియాంబుల్, 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్ ఉండే. ప్రియాంబుల్ అనేది ఇట్ వాజ్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఎనాక్టెడ్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మొత్తం బుక్ని చేసిన తర్వాత ప్రియాంబుల్ అనేది వాళ్ళు ఎనాక్ట్ చేశారు. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్. సో దీన్ని ఎనాక్ట్మెంట్ అంటారు, దీన్ని ఎన్ఫోర్స్మెంట్ అంటారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ అనే డేట్ ఏ రోజు అంటే January 26, 1950. ఇదేంటంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయిన డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అండ్ సెలబ్రేటెడ్. అండ్ ఈ డేట్ని మనం రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు ఇదే డేట్ని అని అంటే January 26 డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అండ్ పూర్ణ స్వరాజ్ డే. ఇది 1930లో ఐఎన్సి ఉన్నప్పుడు అదే రోజుని అప్పుడు నెహ్రూ దాన్ని పూర్ణ స్వరాజ్ డే లాగా డిక్లేర్ చేశారు. సో అందుకనే ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తూ January 26ని ఎన్ఫోర్స్మెంట్ డే అండ్ రిపబ్లిక్ డే లాగా తీసుకున్నారు. విత్ కమెన్స్మెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గాట్ రిపీల్డ్. సో ఇది మన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్లోకి రాగానే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది క్యాన్సిల్ అయిపోయాయి. వేరాజ్ అబాలిషన్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ జ్యూరిస్డిక్షన్ కంటిన్యూడ్. ఇది కంటిన్యూ అయ్యి ఉంది. నెక్స్ట్ క్రిటిసిజం చూసుకున్నట్టయితే ఏమేం క్రిటిసిజం వచ్చింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి. ఇట్ ఈస్ నాట్ అ రిప్రజెంటేటివ్ బాడీ. అందరినీ రిప్రజెంట్ చేయలేదు ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీని అన్నట్టు. నాట్ అ సావరెన్ బాడీ. ఎందుకంటే బ్రిటిష్ ఒక స్కీమ్ ఇచ్చింది, దానికి అకార్డింగ్లీ మీరు ఎలెక్ట్ చేసుకున్నారు, కాన్స్టిట్యూషన్ ఫామ్ చేశారు. సో అది సావరెన్ బాడీ కాదు అన్నట్టు అది క్రిటిసిజం. టైం కన్జ్యూమింగ్, చాలా టైం ఎక్కువ తీసుకుంది. డామినేటెడ్ బై కాంగ్రెస్. సో మోస్ట్ ఆఫ్ ద పార్టీ మెంబర్స్ ఎవరైతే దాంట్లో ఉన్నారో దే బిలాంగ్డ్ టు ఐఎన్సి. నెక్స్ట్ లాయర్ పొలిటీషియన్ డామినేషన్. సో ఎక్కువ మంది మెంబర్స్ వేర్ ఈదర్ లాయర్స్ ఆర్ పొలిటీషియన్స్. డామినేటెడ్ బై హిందూస్. సో మోస్ట్లీ హిందూ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు దాంట్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే దీంట్లో సింబల్ అండ్ సీల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎలిఫెంట్. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు ఆర్ ఎల్స్ లీగల్ అడ్వైజర్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు వచ్చింది, ఎవరు అని అంటే బిఎన్ రావ్. హెచ్విఆర్ అయ్యంగార్ ఈజ్ ద సెక్రటరీ. చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఎస్ఎన్ ముఖర్జీ. క్యాలిగ్రాఫర్ అండ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రైటర్ ఎవరు అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా. బ్యూటిఫైడ్ అండ్ డెకరేటెడ్. ఎవరు కాన్స్టిట్యూషన్ని బ్యూటిఫై చేశారో అండ్ డెకరేట్ చేశారో అంటే నందలాల్ బోస్ అండ్ రామ్ మనోహర్ సిన్హా. నెక్స్ట్ క్యాలిగ్రఫీ ఆఫ్ హిందీ వర్షన్లో క్యాలిగ్రఫీ ఎవరు చేశారంటే వసంత్ కృష్ణ వైద్య. సో ఇది యాక్చువల్లీ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది పాలిటీ. ఒకసారి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వినండి అండ్ మేక్ నోట్స్ ఫ్రమ్ దిస్. ఇది చాలా ఈజీగా ఉంటుంది.
ప్రిపరేషన్ జనరల్గా పాలిటీలో నోట్స్ ప్రిపేర్ చేసుకోరు, కానీ ఆ బల్కీ బుక్ని చూస్తుంటే ఊరికే చదవాలంటే చాలా ప్రాబ్లమాటిక్గా అనిపించి ఒకసారి నోట్ ప్రిపేర్ చేసుకుంటే చిన్నగా రాసేసుకుంటే ఈజీగా అవుతుందని నేను చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, యూ ఆల్సో మేక్ నోట్స్ ఫ్రమ్ దిస్ వీడియో. And if you like it now, then please like it and subscribe and forward this వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి, సో దట్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ యాక్చువల్లీ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఇంకొంచెం ఉంది, ఇది ఒక 1-2 డేస్లో నేను అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఓకే, దిస్ ఈజ్ ఆల్. బాయ్.